ఆదుకున్నాం ఇవాళ ఇది చేస్తంటే రైతు భరోసా అర్హులందరికీ అందిందా? దాదాపు ఎంతమంది చెప్పారు 1,49,00,000 ఏవైతే వ్యవసాయ సాగు యోగ్యమైన భూములు ఉన్నాయో అనవసరమైన కాకుండా దాదాపు 1,49,00,000 ఎకరాల ఖాతాలో రైతుల ఖాతాలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేసిన ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడ అన్ని విధంగా 1,04,000 కోట్లు 18 నెలల కాలంలో జరిగింది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ పంట ఎప్పుడైనా వరి ధాన్యం కొనేటప్పుడు గతంలో మీరు కొనమంటే మీరు కొనండి, మీరు కొనమంటే ఇద్దరు కూడా తనలాట గుద్దులాట. ఇవాళ అట్లా జరిగిందా? 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు కూడా 16,691 కోట్లు చెల్లించి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా పంటలు బాగా పండటానికి కారణం అదొక కారణం. అదేవిధంగా పంట కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో 29,502 కోట్ల ధాన్యం వేస్తే ఈరోజు యాసంగికి వర్షాకాల ఖరీఫ్ రబీ సీజన్లో కలిపితే 2,80,00,000 యొక్క ధాన్యం ఉత్పత్తి అయింది, మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఈ విధంగా వ్యవసాయాన్ని వారు ఒక పక్క ప్రోత్సహించుకుంటూ విధ్వంసమైనటువంటి గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇష్టం వచ్చినట్లు పైతప్పు మాటలు మాట్లాడటం, దాన్ని అసలు ఎట్లా మాట్లాడతారు? అబద్ధాలు కూడా మాట్లాడే ప్రయత్నాలు. ఏం జరగలేదు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా జరగలేదు, మీ ఇంట్లో జరగదు, మరి బడాబాబులు జరగదు. అదేవిధంగా గృహజ్యోతి పథకం అండి, గృహజ్యోతి పథకము 50 లక్షల మందికి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు జరుగుతుంటే వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం ఉంది. 1000 రూపాయలు ఆదా చేసుకుంటారు ప్రతి కుటుంబం. 50 లక్షల కుటుంబాలు 500కే సబ్సిడీ సిలిండర్, 45 లక్షల కుటుంబాలకు వాళ్ళు ఆనందంగా 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. అదేవిధంగా సన్న బియ్యం ఇవాళ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఫిలిం నగర్లో బడాబాబులు తినే సన్న బియ్యాన్ని ఇవాళ సామాన్యులు కూడా కడుపు నిండా సన్న బియ్యం తింటున్నారు. 90 లక్షల మంది రేషన్ కార్డుదారులకు అందిస్తున్నటువంటి ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఎక్కడన్నా అమలవుతుంది ఈ పథకం చెప్పండి? ఎందుకు మరి ఇంత కళ్ళల్లో ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా పుట్టగదులు ఉండవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఎక్కడ విసారు? అసెంబ్లీకి రమ్మంటే సోమాజీ కూడా ప్రెస్ కెప్పుకొస్తా అని చెప్పి అనవసరంగా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారిపోకండి. రేవంత్ రెడ్డి స్థాయి కాదు, ఎట్లా కాదండి? అసలు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ది రేవంత్ రెడ్డి స్థాయి. కేటీఆర్ కన్నా ముందే జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్నా ముందే కేటీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ పార్టీనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ చెల్లిగారే ఆయన నాయకుడిని అంగీకరించలేదు. జరిగిన ఒక ఇంటర్వ్యూలో చూసింది నేను. ఆయన మాకు నాయకుడు ఎట్లా అవుతారు, మా నాయకుడు కేసీఆర్ అంటుంది. మీ చెల్లె మిమ్మల్ని అంగీకరించినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరితే ఎట్లా స్వీకరిస్తారండి మీరు? అక్కడ కేటీఆర్ గారు అక్కడ వాళ్ళ మధ్యలో అంటే కుటుంబం ఇంట్లో గెలిచి రచ్చగెలవండి, మీ చెల్లి గారే అంగీకరణ వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించట్లేదు. ఇంత గెలిచి రచ్చగెలవంటున్నా. అయితే కేసీఆర్ గారు నేను అనేది అది కాదు. నా పాయింట్, నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అక్కడ కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అనే డిస్టర్బెన్స్ ఒకటి, ఆమె మాట్లాడిన మాటలు దయ్యాలు అది ఇదని వచ్చినాయి కదా. అంటే నిజంగానే వాళ్ళ మధ్య ఆ రకమైన విభేదాలు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? నేను ప్రజలందరూ నమ్ముతారు, మేము నమ్మటం ఏంది? వాళ్ళ బాగోతాన్ని ప్రజలంటే నమ్ముతారు, రాజకీయ పార్టీలు అంచనా వేస్తాయి కదా. ఇంటి గుట్టుని వీధిలోకి తెచ్చారు, వీధిలో గుట్టుని మొత్తం చాలా కాలం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్నది ఇదంతా అబద్ధం, వీళ్ళు నటిస్తున్నారని చాలా కాలం అనుకున్నారు జనం. నటిస్తున్నారా, వాళ్ళు జీవిస్తున్నారా, అది ప్రజల ముందు కళ్ళ ముందు కనపడుతుంది. మొన్న సరే ఏదో మర్చిపోయారు, కోపంలోనో తాపంలో ఆశ తగాదాలు ఏ తగాదాలు మొత్తానికి ఆ అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చినాయి తెలంగాణలో వాళ్ళిద్దరి మధ్య. మీ నాయకుడు ఎవరంటే కేటీఆర్, ఆయన మాకెందుకు నాయకుడు, కేసీఆర్ మా నాయకుడు అని స్పష్టంగా సొంత చెల్లె చెప్తుంటే అవ్వాలంటారా? ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఇంకోటి ఉంటుందా చెప్పండి? ఓకే విఠల్ గారు, ఇది ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి, మనం దాన్ని ఏమి ఉండకూడదు అనడానికి లేదు. ఖచ్చితంగా ఉంటాయి సవాళ్ళు, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రజల సమస్యలు చర్చకు రావాలి, హీటెడ్గా జరగాలి, అన్ని పార్టీలు దాన్ని టేకప్ చేయాలి అని అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు